వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ మనం సపోర్ట్ జాబ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అని. చాలామంది నాకు లైక్ డౌట్స్ అడుగుతారు అనమాట కమెంట్ సెషన్స్లో. లైక్ అప్లై చేసినాం, లింక్ ఇచ్చేసారు, ఏదో ఫామ్ ఫిల్ చేయాలి, బట్ ఇంకా టెస్ట్ లింక్ రాలేదు, బట్ ఏదో ఫామ్ ఇచ్చారు, అది ఇంటర్వ్యూదా లేకపోతే టెస్ట్ లింకా అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో దానికోసమే నేను ఈ సపోర్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం అప్లై చేసిన తర్వాత ఒక 2 weeks అయితే టైం పడుతుంది. బట్ ఫస్ట్ స్టార్టింగ్ అనుకోండి, ఇంకా జస్ట్ అప్పుడే అప్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల మనం అప్లై చేసిన వెంటనే టెస్ట్ లింక్స్ అనేవి వస్తాయి. బట్ కానీ దీనికైతే కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది సపోర్ట్ జాబ్స్కి. నేను అప్లై చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను సపోర్ట్ జాబ్స్కి. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత ఒక 2 days, ఐ మీన్ 2 to 3 days ఆర్ ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ 1 or 2 weeksలో ఒక ఇంటర్వ్యూ మెయిల్ అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచే వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తున్నాము, మీకు సో డేట్ 2 daysలో ఉంటుంది, సో అటెండ్ అయిపోండి ఇంటర్వ్యూ అనేది. సో ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడుగుతారు ఏంటి అంటే, ఫస్ట్ ఆ ఇంటర్వ్యూలో బల్క్గా ఉంటారనమాట ఇంటర్వ్యూస్ అంతా. లైక్ అరౌండ్ 100 people అయితే ఉంటారు, అరౌండ్ 100 or 120. వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి, 1 by 1 జరుగుతుంది అనమాట ఈ ఇంటర్వ్యూ అనేది. సో అందరూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కేస్ నంబర్ 10% అయిపోయింది అనుకో, వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు. నెక్స్ట్ నంబర్ 11 అలా అయిపోయిన తర్వాత లెఫ్ట్ అనేది అయిపోతారు. సో అక్కడ వాళ్ళు చెప్తారనమాట మీకు టెస్ట్ లింక్ వస్తుందా రాదా అనేది. అది జస్ట్ ఒక ఫిల్టరేషన్ లాగా నెక్స్ట్ ప్రాసెస్కి. టెస్ట్ లింక్కి మీకు రావడానికి అదొక జస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్. సో ఆ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫస్ట్ మీ కమ్యూనికేషన్స్ అన్ని వాళ్ళు చెక్ చేయాలి కాబట్టి జస్ట్ ఆ ఫిల్టరేషన్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఉంటుంది, మీ నేమ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇన్కేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని అంటారు. లేకపోతే ఫ్రెషర్ అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ అయితే మనం చేసి ఉంటాం కదా, సో ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీ రోల్ ఏంటి అందులో, అసలు మీరు ఏం చేశారు, ఏంటి మీ వర్క్ అందులో అని అడుగుతారు. సో మీరు ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా ఇన్ఫార్మ్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, లైక్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, నేను సిఎస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఇంటర్వ్యూ వాళ్ళకి. బట్ వాళ్ళు నన్ను ఫ్రెష్ అని కానీ కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే సిఎస్ బ్యాక్గ్రౌండ్ అనేది దానికి యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టారనుకోండి సిఎస్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఓకే అని, సో అప్పుడు అది అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ కేస్ లేదనుకో వాళ్ళు మిమ్మల్ని ఫ్రెషర్ కానీ కన్సిడర్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూలో అడుగుతారు మీ వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అని, బట్ కానీ దాన్ని కన్సిడర్ అయితే చేయరు. సో ఇలా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసి ఫిల్టరేషన్ చేస్తారు. అరౌండ్ ఒక 40 to 50 members నాలో ఫిల్టరేషన్ చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఫిల్టర్ చేస్తారు కదా, వాళ్ళందరికీ టెస్ట్ లింక్స్ అనేవి వస్తాయి. ఒక 3-4 daysలో అందరికీ టెస్ట్ లింక్స్ అనేవి వాళ్ళు పంపించేస్తారు. అది కూడా లైక్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే వర్సెంట్ ఉంది అంటున్నారు, కొందరు అయితే గ్లేజర్ టెస్ట్ అని సంథింగ్ ఏదో వస్తుంది అంటున్నారు. సో మా బ్రో దాని గురించి నేను అడుగుతున్నాను, తను వచ్చాడు, సో తను నాకు చెప్తున్నాడు. సో దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ డే. సో ఆ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ తర్వాత అక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఎవరైతే క్లియర్ చేసింటారో అందులోనూ లైక్ టాప్గా క్లియర్ చేసింటారు కదా, మోస్ట్లీ క్లియర్ చేసిన వాళ్ళు కట్ ఆఫ్ పెట్టిన స్కోర్ క్లియర్ అయిన వాళ్ళందరికీ పిలుస్తారు అనమాట. లైక్ ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. వాక్ ఇన్ డ్రైవ్కి ఒక ఫామ్ అనేది ఫిల్ చేయమని వాళ్ళు పంపిస్తారు. ఇన్ కేస్ మనం టెస్ట్ లింక్ అనేది రాసి క్లియర్ చేస్తే మనకు ఒక లింక్ ఇచ్చి ఒక ఫామ్ ఫిల్ చేయమంటారు. అందులో వాక్ ఇన్ డ్రైవ్ పిలుస్తారు. మనం ఏ లొకేషన్కి అయితే అప్లై చేసి ఉంటామో లైక్ హైదరాబాద్, బెంగళూరు, సో వాటికి వాక్ ఇన్ డ్రైవ్ పిలుస్తారు. మోస్ట్లీ వాక్ ఇన్ డ్రైవ్ అనేది బెంగళూరు లొకేషన్లో జరుగుతుంది అట్ ప్రజెంట్ అయితే. ముందైతే హైదరాబాద్లో జరిగింది. సో అలా ఏ లొకేషన్కి అయితే దానికే వాళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ పిలుస్తారు మనల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూలో
వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. అంటే కొందరు ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్తుంటే డైరెక్ట్‌గా వాక్ ఇన్ డ్రైవా, ఎగ్జామ్ ఏం లేదా అంటున్నారు. నో, నో. ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటది కదా! దానికి వాళ్ళు అక్కడికి పిలుస్తున్నారు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేయడానికి. ఈ విర్చువల్ ఇంటర్వ్యూ తీసేసి ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ పెడుతున్నారు అంతే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే మీకు యాజ్ యూజువల్‌గా ఫస్ట్ మీ ఇంట్రో చెక్ చేస్తారు. అండ్ మీరు రెజ్యూమ్‌లో స్కిల్స్ అనేవి పెట్టింటారు కదా! ఆ స్కిల్స్ మీద క్వెషన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సో అండ్ సో ఏదైనా టాపిక్ వచ్చు. మనం అందులో కొంచెం స్కిల్డ్ పర్సన్ అని పెట్టాం కదా! దాని గురించి క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటది గదా! ఎంతో కొంత మనలాగా. సో, దాని మీద క్వెషన్స్ అనేవి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము గవర్నమెంట్‌కి ప్రిపేర్ అయితుంటిమి. సో, అది రాలేదు. లేకపోతే సో, ఆ గ్యాప్‌లో అలా ఏం చెప్పకుండా జస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ ఈ గవర్నమెంట్‌కి మేము ప్రిపేర్ అయితూ ఉన్నాము. బట్ ఇంకా మాకు సాఫ్ట్‌వేర్ సైడ్ మీద ఇది నాన్ టెక్నికల్. సో, దీని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అమెజాన్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అలా ఇలా చెప్పి సో, మేము అమెజాన్‌లో అప్లై చేసినాము. సో, అమెజాన్‌లో వర్క్ చేయాలని ఉంది అని చెప్తే ఓకే. సో, మీరు గవర్నమెంట్‌కి ప్రిపేర్ అయితున్నారు కదా! అని చెప్పి దాని మీద కూడా ఒక 2, 3 క్వెషన్స్ అడుగుతారు. ఇన్‌కేస్ వాళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ గాని తెలిసుంటే వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి ఏదైనా నాలెడ్జ్ అనేది ఉంటే. సో, ఇదంతా అయిపోయినంక మీరు అమెజాన్‌లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? వై అని అయితే అడుగుతారు గదా! సో, మనం బేసిక్‌గా నేనైతే సింపుల్‌గానే జెప్తాను. ఇది ఒక మంచి ప్లేస్ వర్క్ జేయడానికి, మనం గ్రోత్ అవ్వడానికి, ఏదైనా గూడా ఇది బెస్ట్ ప్లేస్ కంపేర్ టు అదర్ కంపెనీస్ అని గూడా చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై నాన్ టెక్నికల్ అంటారు? ఎందుకంటే బయట టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అని. నన్నడిగారు. నేను సివిల్ ఇంజినీరింగ్ అలా చేశాను. బట్ ఎందుకు ఇక్కడికొచ్చావు అని అడిగినప్పుడు నేను చెప్పాను. యాజ్ ఆఫ్ నౌ నాకు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకుంటాం కదా! అన్నీ మనకేమేం కాలేజెస్ కావాలి, ఏంటి ఎలా అని. నేను పెట్టుకున్నప్పుడు నాకు ఆ కాలేజ్ వచ్చింది అండ్ ఆ సైడ్ వచ్చింది. సో, నేను అలా వెళ్ళాను. అట్ ప్రెజెంట్ నాకు అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ కానీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది. నాకు ఇలా సాఫ్ట్‌వేర్ సైడ్ లేకపోతే నాన్ టెక్నికల్‌లో వర్క్ చేయడం ఇష్టం అని చెప్పి అండ్ నేను సెర్చ్ చేస్తున్నప్పుడు అమెజాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది. అండ్ నాకు అందులోను కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఓకే. నేను మేనేజ్ చేయగలను అని అనిపించింది. అందుకే నేను ఈ ప్లేస్‌ని అయితే చూజ్ చేసుకున్నా. అమెజాన్‌లో నాన్ టెక్నికల్ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించి నేను దీనికి అప్లై చేసుకున్నాను అని చెప్పాను. సో, అలా మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే మీకేదైనా కొంచెం ఎలా ఏంటి అమెజాన్ గురించి తెలిసినా యాడ్ చేసి చెప్పేయచ్చు. సో, ఇలా నేనైతే మెన్షన్ చేశాననమాట. నాన్ టెక్నికలే ఎందుకు? లేకపోతే సీఎస్ఏ ఎందుకు అని అడిగినప్పుడు సో, ఇలా క్వెషన్స్ అడుగుతారు. ఆ తర్వాత ఒక యాప్టిట్యూడ్ క్వెషన్ అని అడుగుతారు. ఏదో ఒకటి ఇచ్చేసి సాల్వ్ చేయమని పెన్ అండ్ పేపర్ ఇచ్చేస్తారు మీకు. సో, మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడ వాక్ ఇన్ డ్రైవ్స్‌లో వాక్ ఇన్ డ్రైవ్ ఇన్ ద సెన్స్ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూలో పెడుతున్నారు. మోస్ట్‌లీ అందరికీ ఇస్తున్నారంట యాప్టిట్యూడ్. ఎవరో కొందరు మాత్రమే యాప్టిట్యూడ్ ఇవ్వట్లేదు అక్కడ. సో, 80% ఆఫ్ పీపుల్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌ని రాసారంట. 1 ఆర్ 2 క్వెషన్స్ అంతే. అంతకు మించి ఏమి ఇవ్వరు వాళ్ళు. సో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేసుంటారు కదా! వాళ్ళందరికీ వితిన్ 3 డేస్‌లో నాకు తెలిసిన వాళ్ళందరికీ వచ్చింది. 3, 4 డేస్ మ్యాక్స్ 1 వీక్‌లో అందరికీ మెయిల్ వచ్చేసింది. ఓకే. ఇంటర్వ్యూ క్లియర్ అయింది. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ప్లీజ్ షేర్ యువర్ డాక్యుమెంట్స్ అని. అప్పుడు కూడా ఒక ఫార్మ్ అనేది ఇస్తారు. సో అండ్ సో ఇవో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అని. ఆ తర్వాత ఆన్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. వితిన్ 20 డేస్‌లో ఆన్ బోర్డింగ్ అనేది అయిపోయి వాళ్ళు జాయిన్ అయితే అయిపోయారు. సో, ఇలా. ఇంకొకరేంటంటే నాకు మెయిల్ చేశారు. అక్క నాకు జాయినింగ్ ఉంది నెక్స్ట్ వీక్‌లో బట్ నాకింకా ల్యాప్‌టాప్ రాలేదు అని. డెఫినెట్‌లీ వస్తదని కూడా నేను చెప్పాను. అండ్ మళ్ళీ నాకు తను రిప్లై బ్యాక్ చేసింది. మీరు చెప్పినట్టే వచ్చింది. బట్ ఏమంటే సండే వచ్చిందక్క. థాంక్స్ ఫర్ ద రిప్లై సో అండ్ సో అని చెప్పింది. సో, నేను అదే చెప్పాను. సో, డోంట్ వరీ అబౌట్ దట్. వన్స్ మీరు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లో ఉన్నారు. బీజీపీ కంప్లీట్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ల్యాప్‌టాప్ వస్తది. ఇన్‌కేస్ ఏదైనా ట్రాన్సిట్స్‌లో డిలే అవ్వచ్చు. బట్ డోంట్ వరీ. మీ ఫస్ట్ డే జాయినింగ్ టైంకి మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చేస్తదనమాట. ఎట్లా ఏంటి అనేది. ఈ ల్యాప్‌టాప్ వచ్చేస్తది. మీ మేనేజర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎలా ఫస్ట్ డే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది.
అది విర్చువల్గా ఉంటుందా, మనం ఆఫ్లైన్ వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలా ఏంటి అని కంప్లీట్గా మేనేజర్స్ చెప్తారు మీకు, కాల్ చేసో లేకపోతే ఈమెయిల్ చేసో. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇది ప్రజెంట్ సపోర్ట్ ఆప్స్ కంప్లీట్ ప్రాసెస్ అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేకపోతే ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను మోస్ట్లీ అందరికీ రిప్లై అయితే ఇచ్చాను. లైక్ తిరుమల నుంచి రాగానే కమెంట్స్లో రెస్పాండ్ అయ్యాను అండ్ ఈమెయిల్ ద్వారా కూడా రెస్పాండ్ అయ్యాను. సో మీ డౌట్స్ అన్నీ కూడా నేను మోస్ట్లీ క్లియర్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను కదా, హనీ బ్లాగ్స్ అని, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అలాంగ్ విత్ సపోర్ట్ ఆప్స్ లింక్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే, అండ్ నా వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.